అందరికీ నమస్కారం. పౌర్ణమి విశిష్టత కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ మోడల్ స్కూల్ ఫౌండర్గా, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ప్రస్తుతానికి పిఎంసి డైరెక్టర్గా, అలాగే పిఎంసి యాత్ర మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే మేడం. పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, అయితే ఇప్పుడు పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి మనం తెలుసుకోబోతున్నాము. అసలు పౌర్ణమి ధ్యానం విశిష్టత ఏంటి అండ్ పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి? సో పౌర్ణమి ధ్యానం అనేది 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి పిఎస్ఎస్ మూమెంట్లో. ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఒక ఆదర్శ సూత్రం 5వది, అది పౌర్ణమి ధ్యానం. ఎందుకు అది ప్రత్యేకత సంతరించుకుంది అని అంటే, మనం ప్రతినిత్యము ధ్యానం చేస్తుంటాం. ప్రతినిత్యం ధ్యానం చేసేది, మనం ఇంట్లో కరెంట్ వస్తుంది, మనకి 220 వోల్ట్స్ వస్తుంది. మన లైటు, ఫ్యాన్ ఇవన్నీ వెలగాలి, పనిచేయాలంటే 220 వోల్ట్స్. అదే పవర్ స్టేషన్లో 1000 kV ఉంటుంది. సో పౌర్ణమి రోజుల్లో వచ్చే ధ్యానం యొక్క శక్తి అన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి. అందుకోసం పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయాలి. అంటే అది ఒక పవర్ హౌస్. పౌర్ణమి ధ్యానం అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. సార్, ఇంకా ఎటువంటి లాభాలు ఉంటాయి సార్ పౌర్ణమి ధ్యానం చేయడం ద్వారా? అసలు ఫస్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి మనం. పౌర్ణమి రోజుల్లో భౌగోళికంగా ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదట సూర్యుడు ఉన్నాడు, మనం భూమి. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, మిగతా గ్రహాలన్నీ కూడా సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో మనం భూమి మీద ఉన్నాం కదా, సూర్యుడి నుంచి వచ్చే శక్తి భూమి మీదకి నేరుగా వస్తుంది. అన్ని గ్రహాలను ఈ సమయంలో అన్ని గ్రహాలు కూడా ఒక చోట, రాశి అంటారు. రాశి అంటే ఒక చోటగా ఉండడం అనమాట, గుంపుగా. ఒక కక్షలు అంటే ఒక ఆకారంలోకి వస్తుంటే అన్నీ ఒక గుంపుగా ఒక చోట రావడం జరుగుతుంది ఈ సమయంలో. ఇప్పుడు ఈ చంద్రుడు ప్రధానంగా చంద్రుడితో ముడిపడి ఉంది ఈ పౌర్ణమి కానీ, అమావాస్య కానీ. భూమి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చాడంటే అది అమావాస్య. సూర్యుడి కిరణాలు నేరుగా భూమి మీదకి రావు, అడ్డుగా ఉంటుంది. అదే పౌర్ణమి రోజుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకోండి, ఈ చంద్రుడు అనుకోండి, నేను భూమిని. ఇప్పుడు ఈ సూర్యుడి కిరణాలు అమావాస్య రోజు ఇలా అడ్డుగా ఉంటాయి. సూర్యుడి కిరణాలు ఇది చంద్రుడు అడ్డుగా ఉండడం వల్ల రోజు కొంచెం ఇట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అది మనకు ఒక కనిపిస్తుంది కదా, అర్ధచంద్ర. అట్లా 16 కళలతో అది కంప్లీట్ అయిపోయి 15 రోజుల్లో మళ్ళీ పౌర్ణమి రోజు. ఆ పౌర్ణమి రోజులో ఫుల్ కనిపిస్తుంది. అంటే సూర్యుడు ఇక్కడ, ఇప్పుడు ఈ చంద్రుడు ఎక్కడే వచ్చాడు, ఇటు వచ్చేసాడు. అంటే సూర్యుడి కిరణాలు చంద్రుడి పైన పడి, చంద్రుడి యొక్క కిరణాలు మళ్ళీ అంటే రిఫ్లెక్షన్. చంద్రుడికి ఎలాంటి ప్రకాశం లేదు, ఆ చంద్రుడు నిర్జీవం, జీవం కూడా లేదు. కానీ ఆ కిరణాలు ఇక్కడ పడి దాన్ని రిఫ్లెక్ట్ అయిపోయి, ఇప్పుడు అద్దానికి ఏమైనా ఉందా చైతన్యం? అద్దం మీద మనం రిఫ్లెక్షన్ ఎలా అయితే వస్తుందో, ఈ చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్ భూమి మీదకి వస్తుంది. సో దాని వలన ఇంకా ఎక్కువ ఫలితాలు భూమి మీదకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలకి చంద్రుడిగా అడ్డుగా ఉండడం వల్ల ఎనర్జీస్ భూమి మీదకి రావు. ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి అన్ని గ్రహాల నుంచి వస్తూ చంద్రుడి ఆటంకం లేకుండా చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్ కూడా భూమి మీదకి రావడం అనేది ఇది ప్రత్యేకత. సో అంత శక్తి ఈ భూమి మీదకి వస్తుంది. అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని గ్రహాల యొక్క శక్తులన్నీ కూడా ఆ గ్రహాల యొక్క కలయిక వల్ల. అంటే ఇప్పుడు మేషరాశి అంటాం, మేషం ఆకారంలో ఉండడం వల్ల మేషరాశి. ఆ గ్రహాలన్నీ కూడా ఆ షేప్లో ఫామ్ అయి ఉంటాయి. ఆ నక్షత్ర కూటమి అది అలా ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆకారంలో అవి షేపు. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఎదురెదురుగా, ఒక 4-5 ఉన్నాం అనుకోండి, ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇది ఒకటి షేప్ గీస్తే ఒక ఆకారం అవుతుంది. అలాగే ఈ గ్రహాలన్నీ ఒక్కొక్క చోట అలా ఫామ్ అయినటువంటి విధానాన్ని బట్టి ఋషులు వాటికి ఒక పేరు పెట్టారనమాట. సో ప్రతి ఒక్క ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పిరమిడ్కి ఎలాగైతే ఒక శక్తి ఉన్నట్టుగానే ప్రతి ఆకారానికి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. సో ఈ సమయంలో ఇది మేషరాశి పౌర్ణమి అంటారు. అంటే మేషం అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ సమయం.
మొట్టమొదట అంటే ఇక స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సూర్యుడు చంద్రుడు ఇప్పుడు ఈ యొక్క ఆ యొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు, మేషరాశిలోకి. కాబట్టి మేషరాశి పౌర్ణమి అంటారు. తర్వాత నెలలో వచ్చేది వృషభ రాశి పౌర్ణమి, ఆ తర్వాత మిథున రాశి, అలా మీన రాశి వరకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క. సో ఈ రోజుల్లో అనంతమైన శక్తి భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడికి ఎటువంటి ప్రకాశం లేదు, అలాగే కొన్ని ఉద్గారమైనటువంటి శక్తులు అంటే నెగిటివ్. ఇప్పుడు చెత్త ఉందనుకోండి, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మున్సిపాలిటీ వాడు పొద్దున్నే వస్తాడు మన ఇంటి ముందు నుంచి వెళ్తాడు. ఆ మున్సిపాలిటీ బండిలో ఏముంటుంది? ఆ చెత్త మనకు కూడా నష్టం చేయొచ్చు. అది వెళ్తున్నప్పుడు దాని దుర్గంధం కానీ దాని నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుందా లేదా? అలాగే చంద్రుడు మనకు దగ్గరగా ప్రయాణం చేయడం వల్ల దాని యొక్క నెగిటివ్ శక్తులన్నీ కూడా భూమి మీదకి వచ్చే ప్రమాదం ఉంది అమావాస్య రోజుల్లో. సో ఇప్పుడు అదే పౌర్ణమి రోజుల్లో ఆ చెత్త అంతా కాల్చడం జరుగుతుంది. అంటే ఈ సూర్యుడి యొక్క కాంతి దానిపైన పడి అది మొత్తం కూడా ఏమవుతుంది, ఇప్పుడు మన చెత్త అంతా ఏం చేస్తారు, మన కలెక్ట్ చేసిన చెత్త తీసుకెళ్లి దాని నుంచి ఎనర్జీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి దాని నుంచి ఎనర్జీస్ కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. అది తయారు చేసి మళ్ళీ మనకే. అందుకనే పౌర్ణమి రోజుల్లో మనకు అంటే ఇప్పుడు మనము విడుదల చేసేటువంటి అంటే మానవుడి యొక్క విడుదల చేసేటువంటి నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, భయాలు, దుఃఖాలు, బాధలు ఉంటాయి కదా సమాజంలో, సొసైటీలో, ఇవన్నిటినీ అది తీసుకుని వెళ్తుంది, అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఏది? చంద్రుడు. ఆ చంద్రుడు తీసుకొని అమావాస్య రోజుల్లో తీసుకొని వెళ్ళిపోతుంటుంది. ఆ అమావాస్య రోజుల్లో మనకి కొన్ని ప్రమాదం కూడా ఉంది మనం అలర్ట్గా లేకపోతే. సో అమావాస్య రోజుల్లో ఏం చేయాలంటే దాని నుంచి అంటే మున్సిపాలిటీ వాడు వచ్చినప్పుడు ఆ దుర్గంధాన్ని మనం తీసుకోకూడదు, మన దగ్గర ఏదైనా ఉంటే పంపించేయాలి. అలాగే అమావాస్య రోజుల్లో మనము ఇచ్చేది ఉంటుంది, తీసుకునేది ఉండదు. అది మనం దాని నుంచి జాగ్రత్త పడడం కోసం ధ్యానం చేయాలి. అది దాని నుంచి ఎఫెక్ట్ మనం పొందకుండా ఉండడానికి. సో పౌర్ణమి రోజుల్లో ఆ చంద్రుడి యొక్క వెలుగులో మనం ధ్యానం చేయడం వల్ల ఆ చంద్రుడి యొక్క స్నానం అంటాం. ఇప్పుడు పౌర్ణమి రోజుల్లో స్నానం చేయాలి. పౌర్ణమి స్నానం అంటే ఆ వెలుగులో, ఆ వెన్నెల వెలుగులో స్నానం చేయాలి. స్నానం చేయడం అంటే మునిగిపోవడం, ఆడుకోవడం. ఇప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు? రాసలీలలు చేసేవాడు అందరితో కలిసి అక్కడ అడవుల్లో చక్కగా ఎగురుతూ. ఆ పౌర్ణమి రోజుల్లో అందరూ సామూహికంగా బృందావనంలో వాళ్ళు డాన్సులు వేసేవాళ్ళు అనమాట. సో అంటే ఈ పౌర్ణమిని ఉపయోగించుకోవడం. సో సూర్యుడేమో శ్రీరామచంద్రుడు సూర్యుడి యొక్క కాంతిని తీసుకున్నాడు, సూర్యుడి నుంచి శక్తిని తీసుకున్నాడు. ఆయన 12 లక్షణాలు 12 కళలు అంటే 12 లక్షణాలు ఉన్నాయి. అలాగే కృష్ణుడు 16 కళల్లో ఆయన మరి ఎందుకు 16 కళలు అంటే చంద్రుడి నుంచి కూడా తీసుకున్నాడు. సో అందుకే ఈ యొక్క పౌర్ణమిని మనం అద్భుతంగా ఇప్పుడు ఈ 3 పౌర్ణమిల ప్రత్యేకత ఏంటి అంటే ఈ మొదటి నెలలో వచ్చే పౌర్ణమి అంటే ఈ మేషరాశి పౌర్ణమి యొక్క ప్రత్యేకత మనకు పునరుద్ధానం అంటే ఇప్పుడు విత్తనం వేశాం, విత్తనం అనేది చెట్టుగా మొక్కగా మొలుస్తుంది. అది ఆల్రెడీ చెట్టు నుంచి వచ్చింది, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది. మనము ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యంలోకి నుంచి జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చాము. మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంగా వెళ్ళాలి. ఆ సమయం ఇది. జీసస్ క్రైస్టు మానవుడిగా పుట్టినవాడు దైవంగా మారినటువంటి క్షణాలు ఇవి. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే జీసస్ బుద్ధుడు లేకపోతే ఇంకా ఎవరైనా ఎన్నో ఉన్నారు కదా మాస్టర్స్, మనము మతాల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఈ మతానికి సంబంధించిన అనుకుంటాం మనం. వాళ్ళు జ్ఞానాన్ని ఇప్పుడు జీసస్ ఎక్కడ ఆయనకి జ్ఞానోదయం అయింది? హిమాలయాల్లో ఆయన బుద్ధుడి యొక్క బోధనలు వినే ఆయన బుద్ధుడు డైరెక్ట్గా లేడు. అంటే 2500 సంవత్సరాల క్రితం వాడే. ఇప్పుడు పత్రిసారు బాడీ వెకేట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఏంటి అంటే ఫిజికల్ బాడీ లేదు అంటే ఆయన యొక్క బోధనలు ఆయన విషయాలు 500-600 సంవత్సరాల వరకు అది ఉంటాయి కదా. అలాగే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినవి కావచ్చు. అలా ఈ భూమి షిరిడి సాయిబాబా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినవే జరుగుతూ ఉంటాయి. అలాగే బుద్ధుడు బాడీ వెకేట్ చేసి అంటే మహానిర్వాణం పొందిన తర్వాత అక్కడ ఆయన బోధనలే నడుస్తుంటాయి.
ఆ సమయంలోనే ఈయన 2000 సంవత్సరాల నాటి వాడైతే ఆయన 2500 సంవత్సరాల వాడు. సో అక్కడ ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, బోధనలు ఉన్నాయో అవి విని ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన అక్కడ సాధన చేసి హిమాలయాల్లో ఆయన కూడా బుద్ధుడయ్యాడు. అంటే అక్కడ ఒక బుద్ధుడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఎన్ని బుద్ధుడు అనలేదు. సో ఆయన్ని జీసస్ అని పిలవడం, ఆయన ప్రపంచం అంతా కూడా ఆయన వెళ్ళి ప్రచారం చేశాడు ఆయన యొక్క స్టైల్లో. ఆయన ఈ జ్ఞానోదయం అయింది కదా ఆయనకి, ఆయనే ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ఛార్జ్. అంటే ఈ పరమ గురువులతోని అక్కడున్న గురువులందరినీ సనత్ కుమారుడు వీళ్ళందరితో మీటింగ్ పెట్టి, అంటే వాళ్ళందరూ ఇక్కడ ఈ భూమండలం పైన ఎలాంటి ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలు వేయాలి, అంటే మానవాళి కోసం మనం ఏం చేయాలి అనే వాటిపైన మీటింగ్స్ జరుగుతుంటాయి ఈ పౌర్ణమి రోజుల్లో. వాళ్ళంతా అక్కడ ఉంటారనమాట. ఈ సమయంలోనే ఆయన పునరుద్ధానం చెందడం జరిగింది. ఈస్టర్ పండుగ ఈ సమయంలో వస్తుంది మనకి. సో అది 40 రోజులు ఉపవాస దినాలంటారు. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే భగవంతుడితో కలిసి మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం. భూమి ఇప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు, దున్నేస్తారు కదా, ఖాళీ చేస్తారు కదా, క్లీన్ చేసిన తర్వాతనే అక్కడ విత్తనాలు వేస్తారు. అలాగే మనం కూడా క్లీన్ అయిపోవాలి, మనల్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ మనం పునరుద్ధానం చెందడానికి అత్యుత్తమమైనటువంటి సమయం ఈ యొక్క మేషరాశి పౌర్ణమి. సరే, అయితే పౌర్ణమి ధ్యానం వల్ల ఇందాక మనం మానసికంగా జరిగే ఏవైతే ఉన్నాయో లాభాలు, వాటి గురించి మాట్లాడాం కదా. ఫిజికల్గా మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి సార్ పౌర్ణమి ధ్యానం ద్వారా? ఓకే, ఇక్కడ పౌర్ణమి రోజుల్లో అసలు ఫస్ట్ ధ్యానం వల్ల శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరమైనటువంటి మార్పులు వస్తాయి. మామూలుగా వచ్చేటువంటి శక్తితోనే అంత మార్పులు జరిగినప్పుడు పౌర్ణమి రోజుల్లో వచ్చే అనంతమైన శక్తితో, మంచి ప్రశ్న ఇది. మనం ఆల్రెడీ రెగ్యులర్గా చేసే ధ్యానంలో మన శరీరానికి ఏం కావాలో అది వస్తుంది. ప్రత్యేకంగా పౌర్ణమి రోజుల్లో మనం చేసే ధ్యానం ఏంటి అని అంటే, ఇది ఉన్నతమైనటువంటి లక్ష్యాలు, విశ్వ కళ్యాణం కోసమే ఈ యొక్క పౌర్ణమి ధ్యానం చేయాలి. మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కానీ, స్వార్థపూరితమైనటువంటి లక్ష్యాల కోసం మనం ఈ పౌర్ణమి ధ్యానం చేయకూడదు. ఎందుకంటే మనకు ఎంత సరిపోతుంది, మన భోజనము, మన కడుపు నిండటానికి, ఆకలి తీరడానికి ఎంత కావాలి మనకి? కొంచెం చాలు. 220 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది, కానీ 1000 kV వోల్ట్స్ అవసరం లేదు. మీరు మీ ఇంట్లో అవసరాల కోసం మీకు కొంత డబ్బు కానీ మీ అవసరాలు కొంచెం సరిపోద్ది, కానీ మీరు లోకం అంతా పనిచేయాలంటే దానికి ఎక్కువ కావాలి, అంతే కదా. ఇప్పుడు పిఎంసీలో ఉండే వాళ్ళందరికీ శాలరీ ఇవ్వాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. మీకు ఒకరికి ఇవ్వడానికి తక్కువ, మీకు ఎంతవరకు అవసరమో అంతే ఇస్తే సరిపోద్ది అది. సో కాబట్టి పౌర్ణమి రోజుల్లో వచ్చే శక్తి అనంతంగా ఉంటుంది భూమి మీదకి. దానికి మన సొంత లాభాల కోసం పౌర్ణమి యొక్క ధ్యానాన్ని ఉపయోగించుకోకూడదు. జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే, మనం కాలువ వేసామనుకోండి, మన పొలం ఉంది, మన పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి ఒక కాలువ వేసాం. మన పొలం అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు మనం అదే విశ్వ కళ్యాణం కోసమని మన పొలం ఇచ్చామనుకోండి, కొంత కాలువ, మన అవసరం తీరడానికి పెద్ద అవసరం ఉందా? సో మనము ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడతామో ఆ ఎనర్జీస్ మన ద్వారా ఫ్లో అయినప్పుడు మనం ప్రత్యేకంగా అడిగే అవసరం ఉంది. దాని ద్వారా మనకి ఏం జరగాలో జరుగుతుంది. రైట్ సార్. అయితే మామూలుగా మనం సామూహిక ధ్యానం అనేది చేస్తూ ఉంటాము. సో పౌర్ణమి ధ్యానంలో సామూహికంగా చేయడం ద్వారా ఎటువంటి లాభాలు ఉంటాయంటారు? వండర్ఫుల్. అసలు పౌర్ణమి ధ్యానం అనేది సామూహికంగానే చేయాలి, ఇండివిజువల్గా చేయకూడదు. ఇందాక మనం అనుకున్నట్లు ఇండివిజువల్గా మనం అంత శక్తిని మనం తీసుకుంటే ప్రమాదం ఉంది. మన శరీరము, మనస్సు, మన భావ శరీరాలన్నీ కూడా పాడైపోతాయి, డిస్టర్బ్ అవుతాయి. అందుకే మీరు గమనించండి, పౌర్ణమి రోజుల్లో కొంచెం మానసికంగా సమతుల్యత లేని వాళ్ళు పిచ్చి పెట్టినట్టు అరుస్తుంటారు. మీరు ఎప్పుడు గమనించారు లేదు? అంటే చేంజెస్ ఉంటాయి సార్, అంటే అమావాస్యకి పౌర్ణమికి ఇలా చేంజెస్ అవుతుంటాయి ఎనర్జీస్ వల్ల వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. రైట్. ఏంటి ఎందుకు అంటే, ఇప్పుడు మన శరీరంలో 70% నీరుంది కదా. సముద్రంలో ఏం జరుగుతుంది పౌర్ణమి రోజుల్లో? ఆటుపోట్లు వస్తుంటాయి, బాగా ఉధృతంగా ఉంటుంది. ఆ పౌర్ణమి రోజుల్లో సముద్రం గమనించారు ఎప్పుడన్నా? సముద్రము మీకు చూడండి, సముద్రం వీడియో చూసినా తెలుస్తుంది. సముద్రం ఎలా ఉంటుంది పౌర్ణమి రోజులు అంటే, చాలా స్పీడ్గా అలలు వస్తుంటాయి, ఉధృతంగా ఉంటుంది. ఆ ఉధృత ఎందుకు అంటే భూమి మీదకి హైయెస్ట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఉధృత ఉంటుంది. భూమి మీద ఆ ప్రకంపనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన శరీరంలో కూడా నీరుంది కదా, ఆ ప్రకంపనలు ఎక్కువ అవడం వల్ల, ఉధృతం అవడం వల్ల
మన శరీరంలో నీరు కూడా ఏమవుతుంది, మన మెదడుకు తాకి ఆ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. మన యొక్క శరీరము, మన యొక్క మనసు, మన భావాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా నియంత్రణతోని ఒక పద్ధతిలో చెయ్యాలి. ఓకే. సో ఎటువంటి కాబట్టి సామూహికంగానే చేయాలి ధ్యానం 100%. ఓకే, సామూహికంగా చేయాలి, విశ్వ కళ్యాణం కోసమే చేయాలి. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు సపరేట్గా చెయ్యాలి, దానికి విధానం ఉంటుంది. దానికి ఎటువంటి విధానం ఉంటుంది సార్ పౌర్ణమి ధ్యానం? సపరేట్ విధానము ఏంటి అంటే ఇప్పుడు పత్రిసారు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పౌర్ణమి ధ్యానం అనేది ఆయన ఎప్పుడు మిస్ అవ్వలేదు, కంటిన్యూగా చేపించేవాళ్ళు. తర్వాత లాస్ట్లో 12 గంటల వరకు అలా చేసేవాళ్ళు. అంతకు పూర్వం సీనియర్ మాస్టర్లు చెప్తుండారు, మాకంటే ముందు రాత్రిపూట ఎవరిని నిద్రపోనిచ్చేవాళ్ళు కాదంట. కర్ర పట్టుకొని ఎవరైనా నిద్రపోయారంటే వాళ్ళని కొట్టి లేపి మరీ ధ్యానం చేపించేవాళ్ళు. ఎంత ప్రత్యేకత లేకపోతే అంత చేసి ఉండొచ్చు. సో ఎందుకు అని నేను ఇదే బుక్, ఈ పౌర్ణమి ధ్యానం పుస్తకం దాదాపు 2012 నుంచి పత్రిసారి ఈ పుస్తకం, అంటే 12 కాదు 2007-8 నుంచి ఈ పుస్తకం ఎవరైతే రాస్తున్నారో పుస్తకం అయిందా అని ఇది వచ్చేంత వరకు వాళ్ళు వెంటబడి రాపించారు. ఇది నేను దాదాపు 15 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. 13-14 ఏళ్ల నుంచి కంటిన్యూగా నేను ధ్యానము నేను చేయడం కాకుండా అందరితో చేపిస్తూ దీనిలోని ఎన్నో సార్లు దీని మీద వర్క్షాప్ చేయడం జరిగిందనమాట. సో అంటే అంత విశిష్టత ఉంది పౌర్ణమి రోజుల్లో. మనకు ధ్యాన ప్రచారం అంటే ధ్యాన జగత్తు కావాలి, శాకార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి, ఇవి లక్ష్యాలు. అంటే అవి చేయాలి అంటే సామూహికంగా. ఎవరి కోసం? ధ్యాన జగత్ అనేది నేను ఒక్కడిని కాదు, పత్రిసారి ఒక్కళ్ళు కాదు, ప్రపంచం అందరి కోసం చేయాలంటే అందరూ సామూహికంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక్కరే కొవ్వొత్తి పెట్టుకుని కూర్చున్నారనుకోండి, ఎంతవరకు వస్తుంది? కొంతవరకే వస్తుంది. 100 మంది కొవ్వొత్తులు పెట్టుకుంటే ఒకే చోట మీకు 99 మీ వెలుగుతో పాటు 99 కొవ్వొత్తుల వెలుగు కూడా మీకు వస్తుంది. అలాగే ప్రతి వ్యక్తికి ఈ మొత్తం వెలుగు కేవలం ఇక్కడ ఉన్న 100 మందికే కాదు, కొవ్వొత్తి పట్టుకోని వాళ్ళకి కూడా వస్తుంది. అవునా కదా? అలాగే ఈ పౌర్ణమి ధ్యానం ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, సామూహికంగా ఉన్న వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఎంతమందికైనా ఆ వెలుగు అనేది ప్రసరిస్తుంది అనమాట. అందుకోసం సామూహిక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ సార్. సో ఇప్పుడు సామూహిక ధ్యానంలో అంత విశిష్టత ఉంటుంది. సో మరి ఇప్పుడు అక్కడ జరిగే అనుభవాలు కావచ్చు, అంటే ఆ కైండ్లో ఆ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఆ సామూహిక ధ్యానం చేస్తూ ఉంటారు సార్, సో అక్కడ ఎటువంటి అనుభవం మనము అనుభూతులు చెందొచ్చు అంటారు? 100% మనము ఆ ధ్యానంలో అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ మనకి యాజ్ యూజువల్ గా మనం రెగ్యులర్ ధ్యానంలో ఏదైతే వస్తుందో దానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ పౌర్ణమి ధ్యానం వల్ల ఇది ఈ యొక్క శక్తి ఒక రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది, అంటే ఉంటుందన్నమాట ఆ ధ్యాన శక్తి. ఇప్పుడు సపోజ్ మీకు పవర్ స్టేషన్ ఉందనుకోండి, పవర్ స్టేషన్లో పవర్ వస్తుంది అక్కడికి ప్రత్యేకంగా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైట్ వెలుగుతుందో అక్కడ కూడా మామూలు లైట్లు ఉంటే వెలుగుతాయి. అంత వెలుగు వస్తుంది, అంత ఎనర్జీ వస్తుంది కాబట్టి మనకి ప్రత్యేకంగా ఏం బయటకు కనిపించదు. కానీ దాని ప్రభావం అది ఎక్కడికి అవసరమో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుందా లేదా? పవర్ స్టేషన్లో ఉండే శక్తి అక్కడి వరకే పనిచేయదు. ఆ శక్తి ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ లక్ష్యాల కోసం, ఏ పర్పస్ కోసం అది ఉందో అక్కడికి వెళ్తుంది. సో అదే పౌర్ణమి ధ్యానంలో జరిగేది ప్రక్రియ. ఇది కేవలం మనం మాత్రం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఈ పద్ధతి ఎందుకు పెట్టారు అంటే విశ్వం నుంచి శక్తి అనంతంగా భూమి మీదకి వస్తుంది, సూర్యుడి ద్వారా, గ్రహాల ద్వారా భూమి మీదకి వస్తుంది. ఇది అక్కడి నుంచి పరమగురువుల వరకు, పరమగురువులు కూడా ఈ సమయంలో ధ్యానం చేస్తుంటారు సామూహికంగా, హైరార్కికల్ మెడిటేషన్ అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సమూహంగా అక్కడ ఉంటారు. అక్కడ వరకు ఏదైతే వస్తుందో అక్కడి నుంచి భూమి మీదకి అంత రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ రిసీవ్ చేసుకునే వాళ్ళు లేకపోయినా కనుక వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు పవర్ స్టేషన్లో ఉండే కరెంటు డైరెక్ట్గా మీ ఒంట్లోకి వచ్చింది అనుకోండి, మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? బ్లాస్ట్ అయిపోతాయి కదా. మరి అంత శక్తి మన లోపలికి వస్తే ఏమవుద్ది? అంటే ప్రమాదం జరగకుండా ఒక నియంత్రణ అనేది జరిగింది. కానీ మన ద్వారా అది ఉపయోగపడాలంటే మనం ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటే సామూహిక ధ్యానం. నేను ఇప్పుడు అదే అడగబోయాను. ఇప్పుడు ఎందుకంటే
తక్కువ టైం ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉంటారు. అలాంటి ఒక సమూహంలో అంటే ఒకరికి హై అండ్ లో ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్నదే నా ప్రశ్న కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమూహంగా ధ్యానం చేసినప్పుడు ఎవరైనా వీక్ బాడీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. ఆ ఎనర్జీస్ మన లోపలికి కాకుండా మన లోపలికి ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. అది తర్వాత అది ఒక రిజర్వాయర్ లాగా ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అది ఒక అంటే రిజర్వాయర్ అంటే స్టోర్ అవుతుంది. అది ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. మీరు అడిగితే చెప్తా ఎక్కడికి వెళ్తుంది. చెప్పండి సార్, ఖచ్చితంగా తెలుసుకోవాలి మేము కూడా. మరి అది ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు ఆ రిజర్వాయర్ మనకు అక్కడికే ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ పరమ గురువులు ఉన్నారు. పరమ గురువులు 7 ఉన్నారు. ఆ పరమ గురువులు కాదు, ఋషులు అంటే సప్త మహర్షులు అంటారు. ఈ సప్త మహర్షులు 7 ఉన్నారు. వాళ్ళు 7కి 7 డ్యూటీస్ ఉన్నాయి. మానవుడి యొక్క చుట్టూ మానవుడిని పరిపాలించే రంగాలు ప్రధానంగా 7 ఉన్నాయి. 1 విద్యారంగం, 2 ఆర్థిక రంగం, 3 మతం, 4 ఆధ్యాత్మికత, 6 రాజకీయం, 7 కళలు. ఈ 7 రంగాలు మానవుడిని పరిపాలిస్తుంటాయి డిఫరెంట్గా. విద్య ఉంది, విద్య ప్రధానమైంది. విద్యారంగం ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్? ఇప్పుడు మీరేం చదువుకున్నారు? పీజీ చేశారు. మీరు చేసే పని ఏంటి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే మీకు జీవితంలో ఏది కావాలో ఆ విద్య అది ఇవ్వట్లేదు, అక్కడ అది లేదు. అంటే ఒక క్లారిటీ లేదు. ఏంటి ఈరోజు ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా చదువుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పనిచేస్తారు? వాళ్ళు అక్షర మొక్కలని రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకుని వాళ్ళు ఏం చెప్తారో బాస్ అని చెప్పి, అది ఉద్దేశం వేరు. ప్రజాస్వామ్యం ప్రజలతోనే పరిపాలించబడే ఒక నాయకుడిని ఎన్నుకోవడం అనేది. కానీ వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి కోరికలు లక్ష్యాల కోసం వీళ్ళు పనిచేస్తుంటారు. అంటే ఈ వ్యవస్థ అంతా కూడా అజ్ఞానం వల్ల ఏమైపోయింది. కాబట్టి రాజకీయం కావచ్చు, విద్య కావచ్చు, ఆర్థిక వ్యవస్థ ఉండేనేమో కోటేశ్వరుడు డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే పేదవాడు. మనం ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నాం, ఒకవైపు పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, ఒకవైపు స్లమ్ ఏరియాలు ఉన్నాయి. తినడానికి కూడా వెతుక్కునే పరిస్థితి ఒకవైపు. ఏం చేయాలో అర్థం కాకుండా ఒక్కొక్క పెళ్లిలో 6,000 7,000 రూపాయల ప్లేటు, అది ఏం తినరు, అవతల పడేస్తారు. అది బాగాలేదని కామెంట్ చేస్తారు ఇంకా పైపెచ్చు. అంటే ఎంత వేస్టేజ్ జరుగుతుంది. వాళ్ళు ఎవరికైనా పెడతారా ఆకలైన వాడికి? జర్మన్లో కొన్ని లక్షల లీటర్లు ప్రతిరోజు సముద్రంలో పారబోస్తుంటారు. ఆఫ్రికాలో ఆకలి తీరదు, ఆకలి కేకలతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవైపు సంపద గోధుమలు అమెరికాలో రోజు అందులో పడేస్తారు, ఒకవైపు తిండికి లేక చస్తున్నాం. ఇలా ఒకవైపు అంటే ఈ వ్యవస్థలో ఏం లేదు, పరిపాలన లేదు. అర్థమైందా? అంటే సరైనటువంటి విధానం లేదు. స్వార్థపూరితమైనటువంటి లక్ష్యాలతోని ఈరోజు టెక్నాలజీ దేనికి ఉపయోగపడతా ఉంది? ఒకళ్ళొకళ్ళు చంపుకోవడానికి. నా దగ్గర ఇంత పెద్ద బాంబు ఉంది అంటే, ఇంత పెద్ద ఆటం ఉందంటే అంత పెద్ద ఆటం ఉంది, మిసైల్ ఉంది, రాడార్స్ ఉన్నాయి. వీటిపైన మన టెక్నాలజీ. కానీ మనిషిని ఏ వైపుకి తీసుకెళ్తుంది టెక్నాలజీ? నాశనం వైపుకి, డిజాస్టర్ మెంటాలిటీ అనమాట. సో ఈ విధానాలు టెక్నాలజీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మికత ఎలా ఉంది ఏంటి? ఎలాంటి లక్ష్యాలు? ఆధ్యాత్మికత అంటే అందరిలో దైవత్వం ఉంది అనేది. ఆ దైవత్వం ఉండే విధంగా ఆ యొక్క సిస్టమ్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ ఉండాలి. మరి ఉందా సత్యము? ఆధ్యాత్మికత అంటే ఏదో ఉంగరాలు పెట్టుకోవడమో, లేకపోతే జాతకాలు, లేకపోతే ఇంకోటి అనే ఒక తప్పుడు ఆలోచనల విధానంతో ఉంది. కానీ నువ్వు దేవుడివి, నువ్వు దేవుడు కావాలంటే ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఆ ఎనర్జీస్ ఎలా తీసుకోవాలి, నువ్వు ఎలా తయారు కావాలి అనే ఒక నాలెడ్జ్. సో అది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మికత అనేది ఒక స్వార్థపూరితమైనటువంటి డబ్బు సంపాదించే విధంగా తయారైపోయింది. కానీ ఒక సరైనటువంటి మార్గంలో సామాన్యుడికి కూడా ఆధ్యాత్మికత అందించాలనే ఒక లక్ష్యాలు ఉండాలి. మతం అనేది ఎలా ఉండాలి? మతిని సరిచేసేది. అంటే దేశకాలమాన పరిస్థితుల ప్రకారం సాంప్రదాయాల పేరుతోని, అక్కడ కొన్ని పండుగల పేరుతో ఒక సమూహాన్ని చక్కగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక రకరకాల, ఇప్పుడు మన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం, ఆ ముగ్గు వేయడానికి అది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం వెనక సైన్స్ ఉంది. మన ఇంట్లో వంటింట్లో వాడేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉండేటువంటి ఆహారం ఉంది. అది ఎవరు అందించారు మనకి?
అవన్నీ పండగ రోజుల్లో ఈ యొక్క ప్రసాదం తినాలి, లేకపోతే ఇలాంటి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ మనకు అంటే ఆహారం పేరుతోని ఔషధాలను కానీ సాంప్రదాయాలను కానీ ఒక పరిస్థితుల్ని క్రియేట్ చేసేది మతం. ఆ మతం పేరుతోని ప్రజలకి మేలు జరిగేది ఉండాలి కానీ ఒకళ్ళు కొట్టుకొని చంపుకునే దానికోసం కాదు. అలాగే కళలు అంటే సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇవన్నీ క్రైమ్ వైపు, వైలెన్స్ వైపు కాదు వెళ్లాల్సింది. ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ ఆనందం, ఆహ్లాదం, ఆధ్యాత్మికత, రకరకాల విషయాల వైపుకు వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్లడం కోసం ఈ కళలు ఉండాలి. అలా ఈ రంగాలన్నీ కూడా సరైనటువంటి మార్గంలో ఉండాలి. కాబట్టి సరైన మార్గంలో ఉండాలంటే అక్కడ సరైనటువంటి వాళ్ళు ఉండాలి. ఆ సరైన వాళ్ళు ఉండి ఆ పని చేయాలంటే వాళ్ళకి శక్తి కావాలి. అది పరమ గురువుల నుంచి భూమి మీదకి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈ సామూహిక ధ్యానం వల్ల ఈ సామూహిక శక్తి అది భూమి మీదకి వచ్చి, ఆ శక్తి అంటే వెరీ సింపుల్, శక్తి లేదా కాంతి. ఇప్పుడు శక్తి వస్తేనే అది వెలుగుతుంది, అంటే దానిలో పవర్ వస్తే బల్బు వెలుగుతుంది. బల్బు వెలిగితేనే లేదా కెమెరా పనిచేస్తుంది, లేదా కరెంటు, ఇవన్నీ పనిచేస్తేనే ఏం జరగాలో జరుగుతుంది. అంటే మీరెవరు, నేనెవరు, ఇక్కడ ఏముంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇది జ్ఞానం అనుకోండి, అది కాంతి, దాంట్లో వచ్చేది పవరు. ఈ మూడు ఒకేసారి జరుగుతున్నాయి. సో అది ఈ భూమి మీదకి ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా, ఆ శక్తి ద్వారా జరుగుతుంది. సో ఆ శక్తి ఈ భూమి మీద మన ద్వారా ఎవరెవరికి వెళ్ళాలో ఆ రంగాల్లో, ఇప్పుడు రాజకీయ రంగం ఉంది, రాజకీయ రంగంలో ఆధ్యాత్మికవేత్తలు ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు పిరమిడ్ పార్టీలో ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలనే సంకల్పంతో ధ్యానం చేశాము. వచ్చారు ఈరోజు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు. మన ధ్యాన శక్తి వాళ్ళ ద్వారా ఏం జరుగుతుందంటే ఎలాంటి మంచి పనులు జరగాలో, ప్రజలకి మేలు జరగాలో జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలో ఆ మార్పులు వస్తాయి. విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి, అలా ప్రతి రంగాల్లో, ఈ 7 రంగాల్లో కూడా ఒక మంచి అక్కడ ఉన్న మేధావులు, సరైనటువంటి వాళ్లకు ఈ శక్తి వెళ్ళి వాళ్ళ ద్వారా అలాంటి, అంటే మనము చేసేటువంటి ఈ ధ్యానం వల్ల, సామూహిక ధ్యానం వల్ల అలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. రైట్ సార్. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అంటే ఆ రిజర్వాయర్ మీరు ఇందాక అన్నారు చూడండి, ఆ రిజర్వాయర్లో ఉన్న ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ సార్, ఫైనల్గా కొత్తగా ధ్యానంలోకి రావాలి అండ్ కొత్తగా పౌర్ణమి ధ్యానంలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇక్కడ పౌర్ణమి ధ్యానం అనేది ప్రత్యేకంగా పాత వాళ్ళకు కూడా తెలియదు. పౌర్ణమి ధ్యానం అంటే చేస్తున్నాం మనం. ఇక్కడ మనము ఎందుకు చేస్తున్నాం అసలు పౌర్ణమి ధ్యానం? పౌర్ణమి ధ్యానమే కాదు, ఏ ధ్యానమైనా, ఏ కార్యక్రమమైనా ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేయాలి. అది ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని చేయాలి. పర్పస్ తెలియాలి. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నావా, ఎంబీఏ కాలేజీకి వెళ్తున్నావా, లేకపోతే ఎంబీబీఎస్ కాలేజీకి వెళ్తున్నావా, అది తెలుసుకోవాలి కదా. కాలేజీ కంటే ఏ కాలేజీ పడితే ఆ కాలేజీకి వెళ్ళకూడదు కదా. మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలేజీకి వెళ్ళాలి, వెళ్ళి అది చదవాలి, అది అయిపోవాలి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి ఎందుకు వచ్చాం? పౌర్ణమి ధ్యానానికి ఎందుకు వచ్చాం? అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు వచ్చామంటే పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది వ్యక్తిగత లాభం కోసం కాదు. అంటే లాభం ఎలాగో జరుగుతుంది ఇక్కడ, ఇది సమాజ శ్రేయస్సు కోసం. లలితా సహస్రనామ స్తోత్రంలో చాలా క్లియర్గా ఉంది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. చిత్ అగ్ని అంటే చిత్తము కాల్చే అటువంటి అగ్ని, అంటే ఆ శక్తి. అది దేనికోసం ఉందంటే దేవకార్యాలు చేయడం కోసం ఉంది, ఇంట్లో పెళ్లి చేయడానికి కాదు, విశ్వ కళ్యాణం చేయడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ పౌర్ణమి ధ్యానం కూడా విశ్వ కళ్యాణం కోసమే ఉంది. ఓకే, దానివల్ల నీ ప్రయోజనం ఎలాగో జరుగుతుంది, దాని గురించి మనం అసలు క్వశ్చనే లేదు. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి ఒక 7 రోజుల పద్ధతి ఉంది, 7 days. ఆ 7 days పద్ధతిని తెలుసుకొని 7 days కూడా, అంటే పౌర్ణమి రోజు, ఈ రోజు పౌర్ణమి అనుకోండి, ఇప్పుడు 2వ తారీఖు పౌర్ణమి వస్తుంది ఈ నెల, ఏప్రిల్ 2. ఏప్రిల్ 2 అంటే 1వ తారీఖు 3వ రోజు, 31వ తారీఖు 2వ రోజు, 30వ తారీఖు 1వ రోజు. సో అంటే పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు 4వ రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజుల పాటు ఈ పౌర్ణమిని ప్లాన్ చేసుకోవాలి. సో మొట్టమొదటి రోజున మనము పౌర్ణమి ఫస్ట్ డే విశ్వాస దినం అంటారు. విశ్వాసం ఏంటి? విశ్వాసం
అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనం ఎవరు అంటే మనము దైవాలం. మనమంతా దైవాలమే. పత్రిక ఎప్పుడు చెప్తుంటే మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. మనం దేవుళ్ళము, మనము అందరికీ మిత్రులము, అంటే సర్వజీవకోటికి మిత్రులము. 3 మనమే మాస్టర్స్. మనం మాస్టర్స్. ఈ 3 మనమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? దైవమైన వాడు, మాస్టర్ అయిన వాడు, మిత్రత్వంతో ఉండేవాడు ఏం చేయాలి? వీళ్ళకి శ్రేయస్సు కోసం పనిచేయాలి. అంతే కదా, మన స్వార్థం చూసుకోవడానికి కాదు. ఇది లక్ష్యం మొట్టమొదటి ఉండాలి. సో ఫస్ట్ అప్పుడు నువ్వు దైవమే, కానీ దైవంలాగా లేవు. ఎందుకు లేవు అంటే మన విద్యా విధానం కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన సమాజం కావచ్చు, ఎవరు మనల్ని దైవంలాగా చూడలేదు కాబట్టి మన మైండ్లో ఆ ఆలోచన లేదు. ఇప్పుడు మనము అది ఫస్ట్ అది అర్థం చేసుకొని ఆ భావన అనేది మొట్టమొదటి ఉండాలి. మనకంటే ముందు బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, మానవులాగానే భూమి మీద జన్మ తీసుకున్నారు. వాళ్ళంతా దైవాలుగా తయారై ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో సేవ చేశారు కదా. వాళ్ళందరూ అలా ఉండగలేంది నాకేం తక్కువ? వాళ్ళకేమో నాకంటే భిన్నంగా 4-5 చేతులు లేవు కదా. వాళ్ళు 2 చేతులే ఉన్నాయి, 2 కళ్ళే ఉన్నాయి, 2 ఇంకా అన్ని అవయవాలు సరిగానే ఉన్నాయి మనకు. వాళ్ళకి ఎలా ఉన్నాయో అలా మనకు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు అవ్వగలేంది నేను ఎందుకు అవ్వలేను? ఆ విశ్వాసం. వాళ్ళు అయ్యారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా అవుతా. వాళ్ళు ఏం చేశారో అది చేస్తే. అంతే కదా. మొట్టమొదటి అది మనం తెలుసుకోవాలి. సో విశ్వాస దినం మొదటి రోజు. రెండో రోజున స్పిరిచువల్ ఆస్పిరేషన్, అంటే ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఇది ఆధ్యాత్మికత. అంటే వీటి పట్ల ధ్యానం చేయాలి. మన లోపలికి మనం వెళ్ళాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనతో మనం ఉండడమే ధ్యానం. సజ్జన సాంగత్యం, ఆ సత్యంతో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళతో సాంగత్యం చేయడం. 3 స్వాధ్యాయం, అంటే ఎంతోమంది గురువులు, మాస్టర్స్ నాకంటే ముందు ప్రయాణం చేసిన వాళ్ళని నేను తెలుసుకోవడం, వాళ్ళతో సాంగత్యం చేయడం, అంటే పుస్తకాలు చదవడం. ఈ 3 పైన నాకు ఆకాంక్ష అనేది రావాలి. కోరిక అనేది వేరు, ఆకాంక్ష అనేది ఇంకా తీవ్రమైనది ఉండాలి. ఇప్పుడు మనం సపోజ్ సెల్ ఫోన్ తీస్తాం, ఏదో ఒక మంచి విషయం చదవాలని లేదా చూడాలని, అది ఎటు వెళ్తుంది. అవునా? డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి మన చుట్టూ. పుస్తకం చదువుదాం అనుకుంటాం, నిద్ర వస్తుంది. ఇలా ధ్యానం చేయాలనుకుంటాం, మళ్ళీ ఏదో వేరే డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. అంటే మనకు ఆకాంక్ష కావాలి, ఆ శక్తి కావాలి మనకి. ఓకే, నేను ఆ డిస్టర్బెన్స్ లేకుండా నేను ఆకాంక్షను పెంచుకోవాలి అని సంకల్పం చేయాలి. రెండో రోజు. మూడవ రోజు డెడికేషన్ అండ్ డెసిషన్, అంటే ఈ పౌర్ణమి రోజుల్లో వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా నేను విశ్వ కళ్యాణం కోసం పనిచేయాలి. నా స్వార్థం కోసం కాకుండా విశ్వ కళ్యాణం కోసం ఈ శక్తి ఉపయోగపడాలి అనేది ఆ డెసిషన్ తీసుకోవాలి. డెడికేషన్ అనేది ఉండాలి, దానికి అంకిత భావాన్ని కలిగి ఉండాలి. నాలుగవ రోజు పౌర్ణమితో అనుసంధానం, మౌనము, ధ్యానం. సో అక్కడ మాటలు కానీ, మెసేజ్లు కానీ, లేకపోతే అనుభవాలు కానీ ఇవన్నీ ఉండకూడదు. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయాలి సామూహికంగా. మరి సామూహిక ధ్యానం అంటే నేను ఇంట్లో ఒక్కడనే ఉంటాను అంటే నాకు అవకాశం లేదని చాలామంది అనుకుంటా ఉంటారు. సామూహిక ధ్యానం అంటే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఇప్పుడు మనము ప్రత్యక్షంగా సామూహికంగా ధ్యానం ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళతో కలిసి ధ్యానం చేయడం అనేది మొదటిది. రెండవది అనుకోని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు ఉన్నారు, మా ఇంట్లో నేను ఉన్నాను, మనం ఈ సమయంలో ధ్యానం చేద్దామా అని లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసుకొని అందరూ కలిసి ఆ సమయంలో ధ్యానం చేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వర్చువల్గా అనుకోని, లేదు జూమ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని. ఇప్పుడు నాకు అది లేదు ఇది లేదు, ఈ సమయంలో ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎవడో ఒకడే ధ్యానం చేస్తుంటాడుగా, వాళ్ళతో నేను కనెక్ట్ అయ్యి ఉన్నానని కూర్చొని ధ్యానం చేయడం. అది కూడా సామూహిక. ఇప్పుడు ఎవరు లేకపోయినా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు, ఆ పరమ గురువులతో నేను కలిసి కూర్చొని ధ్యానం చేస్తున్నాను విజువలైజేషన్ ద్వారా. ఈ మార్గాల ద్వారా సామూహిక ధ్యానం చేయడం వల్ల ఏదైతే మనం ఇందాక అనుకున్న ప్రమాదం ఉండదో అది మనం తప్పించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దానికి మనం ఉపయోగపడిన వాళ్ళం. ఇప్పుడు లేదంటే నాకు ఈ సామూహిక ధ్యానం నా వల్ల కాదని పౌర్ణమి ధ్యానం మానేయకూడదు. అర్థమైందా? పౌర్ణమి ధ్యానం అనేది ఈ పద్ధతిలో మనం సామూహిక ధ్యానం చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు సార్. అంటే ఇకపోతే 4వ రోజు ఆ కనెక్షన్, ఆ ఎనర్జీస్ ని మనం సేఫ్ గార్డింగ్ చేసుకోవాలి. అనంతమైన శక్తి వస్తుంది, చేసుకోవాలి. ఇప్పుడు కింద 3 చక్రాలు ఉన్నాయి. ఈ 3 చక్రాలు అనేవి భౌతికమైనవి, పై 3 చక్రాలు అనేవి ఆధ్యాత్మికమైనవి.
సో ఇప్పుడు ఈ కింద 3 చక్రాలు అంటే నేను నాది వీటన్నిటిని తగ్గించుకొని అంటే ఈ యొక్క 3 రోజులు మనము భౌతికమైనటువంటి విషయాలని కాస్త తగ్గించుకొని మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూనే కాస్త ఇప్పుడు మనకి ఎవరో శత్రువు కనిపించారు, వాళ్ళ పట్ల శత్రుభావం లేకుండా సరే వాళ్ళ కర్మ వాళ్ళు చేసేదేదో అయిపోయింది, మనకి ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన, మనం ఎవరిపైన ద్వేషం కానీ ఎటువంటి వ్యతిరేక భావాలు లేకుండా సో మనము పాజిటివ్ థింకింగ్ పాజిటివ్గా ఉంటూ పుస్తకాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ధ్యానం చేస్తూ మన ఉద్యోగ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ఈ భావనతో ధ్యానం చేయాలి. ఏ రోజైతే ఆ పద్ధతి ఉందో ఏదైతే మనకు నియమం ఒక రోజు మొదటి రోజున నమ్మకం విశ్వాసం కలిగి ఉండే రోజు, రెండో రోజు ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండే రోజు, మూడో రోజు డెడికేషన్ అండ్ డెసిషన్, నాలుగో రోజు ధ్యానం. ఆ రోజు పౌర్ణమి ధ్యానం అంటే పౌర్ణమి గడియలు ఫర్ ఎగ్జాంపుల్ చతుర్దశి తర్వాత పౌర్ణమి వస్తుంది, చతుర్దశి ఈ క్షణంలో అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ముందు 6 గంటలు తర్వాత 6 గంటలు. యాక్చువల్గా పౌర్ణమి గడియలు అంటే ఆ పాయింట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఎక్కువ శక్తి భూమి మీదకి వస్తుంది. ఆ టైంకి ముందు 6 గంటలు ప్రిపరేషన్, తర్వాత 6 గంటలు అంటే ఈ 12 గంటల సమయం అనేది చాలా ఉత్కృష్టమైంది ఈ పౌర్ణమి సమయంలో. సో 5వ రోజు ఈ పౌర్ణమి ధ్యానంలో ఏదైతే మనం ఇప్పుడు కింద 3 చక్రాలు అనేవి లోయర్ లెవెల్లో ఉంటాయి, అంటే స్వార్థము, భయము, బాధలు, ఈ భావాలు, ఈ శరీరాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ స్థితిలో ఉన్నవి ఆ యొక్క అనంతమైన శక్తి పైనుంచి వచ్చి ఇప్పుడు కిందకు దిగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కింద 3 చక్రాలకి ఆ ఎనర్జీస్ దిగడం అనేది మనం గమనిస్తాం. ఏది 5వ రోజు అంటే డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటారు, ఆ శక్తులన్నీ కిందకు వస్తుంటాయి. తర్వాత 6వ రోజు డే ఆఫ్ ఎస్సిమిలేషన్ అంటే రూపాంతరం చెందుతాయి. అంటే ఇప్పుడు ఆ శక్తి ఇప్పుడు మనం ఫ్యాన్గా లైట్గా ఎలాగైతే మారిందో ఆ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ లక్షణాలుగా ఆ జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. ఓకే, ఈ యొక్క భౌతికంగా మనకు ఏదైతే ఫిజికల్ మెంటల్ తర్వాత భావ శరీరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతాయి, రూపాంతరం చెందుతాయి అన్నమాట, అంటే మారిపోతాయి. అంతకుముందు భౌతికంగా ఆలోచనలతో భౌతికమైనటువంటి స్థితిలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏ లక్షణాలు అయితే వస్తున్నాయో ఇప్పుడు పునరుద్ధానం చెందేటువంటి లక్షణాలు ఉన్నాయి కదా పౌర్ణమికి, ఆ లక్షణాలుగా మారిపోతుంటాయి కింద చక్రాలు కూడా. సో అది రూపాంతరం చెందడం. 7వ రోజు డే ఆఫ్ రేడియేషన్ అంటే ఈ యొక్క శక్తి విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడాలి 7వ రోజు. సో ఇది మనం ఒక టవర్ లాగా ఆ ఎనర్జీస్ని తీసుకోవడం మళ్ళీ విశ్వానికి అందించడం, ఇది 7వ రోజు జరుగుతుంది. సో ఈ 7 రోజులు పద్ధతి అనేది ఈ పౌర్ణమి రోజుల్లో ఉంటుంది. మనకి తెలిసినా తెలియకపోయినా జరుగుతుంది, కానీ తెలుసుకొని చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా మనం కూడా చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తాం. అవును. సో మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నావా, డిగ్రీ ఎంబీఏ చేస్తున్నావా, ఇంజనీరింగ్ తర్వాత ఎంబీబీఎస్ చేస్తున్నావా తెలియాలి కదా. ఏదో కాలేజీకి వెళ్తున్నాం, వాళ్ళు పుస్తకాలు చెప్తున్నారు, పాఠాలు చెప్తున్నారు, మనం వింటున్నాం, ఏదో వెళ్తున్నాం కాదు. మనం ఏంటి, మన పర్పస్ ఏంటి అనేది క్లియర్ గా ఉండాలి. అప్పుడే అది 100% మనకి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా పౌర్ణమి ధ్యానం చేశాము, మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాము, ఇక్కడ చేసాము, అక్కడ మోడీ లాంటి ఒక మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త వచ్చాడు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి, ఆవిడ ఆధ్యాత్మికవేత్త. ఇట్లా ఎన్నో మార్పులు టెక్నాలజీలో కావచ్చు, రకరకాల విషయాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రపంచంలో మనం చేసే కార్యక్రమాల ద్వారా అవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి. సో మనకు అర్థం కాకపోతే ఏం జరుగుతుందో తెలియదు, లేదా మనం జరిగే వాటిని పట్ల మనం భయపడుతూ ఉంటాం. గతంలో ఏదైతే జరుగుతుందో వాటిని భయపడుతుంటాం మనం, కానీ భయపడడం కాదు కావాల్సింది, జరిగిన దానికి భయపడడం ఏడవడం కాదు, జరగబోయేది ఏం చేయాలి అనే దానిపైన మన దృష్టికోణం ఉండాలి. ఆధ్యాత్మికుడు ఎప్పుడు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి, గతం గురించి ఏడవడం. సో ఏం చేయాలనే లక్ష్యం ఉంటే ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంట్రెస్ట్గా చేస్తాం. ఏదో చేస్తున్నాం, పౌర్ణమి ధ్యానం చేయాలంట, చేస్తే మంచిదంట, అందుకే చేస్తున్నాం అంటే అది రాదు. అది దాని విశిష్టత తెలుసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా మన పైన పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు
చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అంటే పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేశారు అండ్ దాని లాభాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఎందుకు చేయాలి అని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బట్ అన్నిటి గురించి కూడా చాలా మంచి క్లారిఫికేషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం మరి పిఎంసి ప్రేక్షకులకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఒక అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పౌర్ణమి విశిష్టత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.